రైట్, ఇక వివరాలు చూద్దాం. వికారాబాద్ జిల్లా తాండూరులో విషాదం నెలకొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని కట్నం కోసం చంపాడో భర్త. సాయిపూర్కు చెందిన పరమేష్తో అనూషకు 8 నెలల క్రితం వివాహమైంది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అనంతరం భర్త అత్తామామలతో కలిసి ఉంటోంది. కొన్ని రోజులుగా కట్నం తేవాలని అత్తామామ భర్త వేధించడం ప్రారంభించారు. 3 రోజుల క్రితం భర్త పరమేష్ దాడి చేయడంతో అనూషకు తీవ్రమైన గాయాలయ్యాయి. తల్లి సోదరుడు వచ్చి తీసుకెళ్లి చికిత్స చేయించారు. గురువారం సోదరుడితో కలిసి పుట్టింటికి వెళుతున్న అనూషను పరమేష్ వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్ళాక మరోసారి ఇద్దరు గొడవపడ్డారు. భర్త పరమేష్ తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారకమైన స్థితికి చేరుకుంది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మా చెల్లెలు మా ఇంటికి వచ్చింది 3 రోజులు ఉంది. ఇంతకుముందు కొట్టినట్టే ఉండలేదు ఇంట్లో. మళ్ళీ పొద్దున హాస్పిటల్ మనం ఇంటికి తోలుకోతున్నాము. మధ్యలో వచ్చి వాళ్ళ మొగాడు వచ్చి మధ్యలో వచ్చి నేను చూపించుకున్నాను, నా పెళ్ళం నేను తోలుకోవతా అని గుంజుకోండి. ఆటోలోకి వెళ్ళి గుంజుకొని ఆటో హాస్పిటల్ తోలుకోండి. 7 రోజులు మాకు తెలియదు. ఇంటికి తోలుకోయినాక ఇలా వాళ్ళ గల్లీలోకి పోతే వాళ్ళ గల్లీలో లేపారు. 7:30 అంటే సంపాద హాస్పిటల్ అని చెప్పారు. హాస్పిటల్ కడుపుకొని ఇలా చచ్చిపోయారు అని చెప్పారు. అంటే ఏమిటితో డౌట్ ఏంటిది అసలు? మీ చెల్లి డౌట్ అనూష, మా చెల్లి పేరు. పిల్లని పేరు పరమేష్ పిల్లని పేరు. ఎప్పుడు పెళ్ళి అయింది? పెళ్ళి ఏప్రిల్ అయింది. ఇంకా 1 వీక్ ఇంకా సంవత్సరం పెట్టా కదా పెళ్ళి. 4 నెలలు అయింది. 8 నెలలు అయింది పెళ్ళి. అంటే కారణాలు ఏమన్నా ఉన్నాయి? కారణాలు వాళ్ళ ఇంట్లో పంచాయతీలు ఏమున్నాయి. వాళ్ళ అమ్మకు వాళ్ళకు పడరాదంట. అంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు. వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉందో లేదో మాకు కూడా తెలియదు. ఇప్పుడు అనూష ఒంటి మీద ఏమైనా గాయాలు? ఇంతకుముందు 3 రోజుల కింద కొట్టినప్పుడు ముఖ చేతులు అన్ని బరకపోయినాయంట. అవి కొట్టినాక మళ్ళీ మేము అసలు తోలుకోతే మళ్ళీ మా పెళ్ళకి నేను చూపిస్తాను. తోలుకొని పోయినాక మళ్ళీ అవి మాట్లాడి ఇప్పుడు ఇంటికి తోలుకొని ఇంట్లో సంపేరు ఏం చేసాడో తెలియదు. వచ్చి వరకు సంపద హాస్పిటల్ మా చెల్లెలు చనిపోయి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్. ఇప్పుడు మీ చెల్లెలు హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు? అతను ఎక్కడ ఉండదు, పారిపోయిన అతని ఎంట పడితే పారిపోయిన అతను. పోస్ట్ మార్టం అయినాక పరమేష్. అతను చంపి ఉంటాడని చెప్పి అనుమానమా? అతన్ని చంపేసింది. అతను తింకపోయింది కదా సార్, ఆల్రెడీ చంపేసింది వాళ్ళే. ఇంకా ఇవ్వలేము సార్, పోస్ట్ మార్టం అయినాక